సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ఎప్పుడెప్పుడా అనుకుంటున్నటువంటి ఈ మోడల్ ని ఇండియాలో ఫైనల్ గా లాంచ్ అయిపోయింది. నిజంగా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ కొలాబరేషన్ తో వీళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ తెస్తారని చెప్పి నేనైతే అస్సలు అనుకోలేదు. ఆల్మోస్ట్ ఆల్ ఇదైతే చైనాలో ఎప్పుడో లాంచ్ చేస్తారు, బట్ మన ఇండియాలో ఫస్ట్ టైం. ముఖ్యంగా కెమెరా సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఇది బ్యూటిఫుల్ ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ బై ద వై ఒక గిఫ్ట్ ప్యాక్ లాగా ర్యాప్ చేసి అయితే పంపించారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా కొంచెం కైండ్ ఆఫ్ టెక్స్చర్ ఫినిష్ ఇచ్చారు కాబట్టి మోస్ట్లీ ఇది వీగన్ లెదర్ తో వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే మనం ఓపెన్ చేసేద్దాం. సో ఫైనల్లీ హియర్ ఇట్ ఈస్. ఇది Xiaomi 14 Civic మొబైల్ ఫోన్. ఇది 12వ తారీఖు అయితే అఫీషియల్ గా మన ఇండియాలో లాంచ్ అవబోతుంది. మోస్ట్లీ ఈ వీడియో కూడా మీరు అప్పుడే చూసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇందులో కూడా వీళ్ళు లైకా కి సంబంధించినటువంటి కొలాబరేషన్ తోటే ఈ స్మార్ట్ ఫోన్ ని మన ముందు తీసుకొస్తున్నారు. సో ఆలస్యం చేయకుండా బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ లాగా మనకి ఇక్కడ పంపించారు. ఒకటి వచ్చేటప్పటికే కాఫీ కప్ టేబుల్ మీద ప్లేస్ చేసుకుంటుంటాం సరే. సో దానికి సంబంధించినటువంటి అరోమా స్ప్రెడెడ్ కవర్స్ రెండు పంపించారు. అండ్ ఫైనల్లీ పోకి ఇది వచ్చేటప్పటికే కొరియన్ ఫుడ్ మిల్కీ మ్యాచ్ అని చెప్పి జస్ట్ కొన్ని స్టిక్స్ లాగా ఉంటాయి అన్నట్లు. మహాకి చాలా ఇష్టం ఇవి. సో దీని పక్కకు పెట్టారు అన్నట్లయితే గనక మ్యాచా గ్రీన్ టీ వెనిలా ఫ్లేవర్ ది మనం పంపించారు. యూజువల్ గా గ్రీన్ టీ తాగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ హీర్ ఇక్కడ ఒక టీ కి సంబంధించినటువంటి మగ్, అది కూడా వీళ్ళు వచ్చేటప్పటికే లెదర్ ర్యాప్ తోటి ర్యాప్ చేసి అయితే పంపించారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సో ఇది వచ్చేటప్పుడు మనకి వీగన్ లెదర్ ఫినిష్ తోటి మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ బై ద బై ఇక్కడ కలర్స్ అన్ని మీరు గ్రీన్ చూస్తున్నారు కాబట్టి మోస్ట్లీ ఇక్కడ మనకు పంపించినటువంటి కలర్ గ్రీన్ ఏమో నేను అనుకుంటున్నాను. ఎస్, ఇది వచ్చేటప్పటికే మచ్చా గ్రీన్. ఇక రెస్ట్ ఆఫ్ ద థింగ్ అంతా కూడా వేస్టే. ఇక ఈ బాక్స్ తో మనకు సంబంధం లేదు. సో ఫైనల్లీ డివైస్ ఇస్ హియర్. 14 సిరీస్ లో ఇది మూడో ఫోన్. Xiaomi 14 Ultra ఉంది, Xiaomi 14 ఉంది, అండ్ ఇది వచ్చేటప్పటికే Xiaomi 14 Civic. అండ్ ఇది కూడా కోఇన్సిడెంట్ విత్ లైకా కెమెరాస్. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ లైక్ ఇది Qualcomm Snapdragon 8s Gen 3 తో రావడం జరుగుతుంది. 1.5K AMOLED డిస్ప్లే, 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ కార్నింగ్ గొరిల్లా విక్టస్ గ్లాస్ తో మనకు రావడం జరుగుతుంది. సో యాజ్ యూజువల్ బాక్స్ ప్యాకేజెస్ అన్ని కూడా మనకు కామన్. మనకి ఇందులో ఒక కార్టూన్ బాక్స్ ని ప్రొవైడ్ చేశారు. ఎస్, దీంట్లో మళ్ళీ బ్యాక్ టు ట్రాన్స్పరెంట్ TPU కేస్ ని తీసుకొచ్చారు. యూజువల్ గా మనం సిలికాన్ కేసెస్ ని చూస్తుంటాం అలాంగ్ సైడ్ విత్ సిమ్ ఎజెక్టింగ్ టూల్. అండ్ దీంతో పాటు కొంత పేపర్ డాక్యుమెంట్ అండ్ డివైస్ ఉంది. ఇక్కడ డివైస్ ని మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 67 వాట్స్ ఆఫ్ చార్జర్ ని అలాగే టైప్ A టు టైప్ C కేబుల్ ని తీసుకొచ్చారు. సో ఇక్కడ మాత్రం వీళ్ళు చేంజ్ అవ్వాలి. టైప్ C టు టైప్ C తీసుకొచ్చి PD చార్జ్ సపోర్ట్ తీసుకొచ్చారు అన్నట్లయితే వన్ డివైస్ ఫర్ ఆల్ అనేది చాలా బాగా మనకు ఉపయోగపడటం జరుగుతుంది. వీటన్నిటిని పక్కకు పెట్టేసేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూద్దాం. ఫోన్ మాత్రం చాలా కాంపాక్ట్ గా ఉంది. కలర్ మాత్రం చాలా 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 ప్రీమియం అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ డిజైన్ టెక్స్చర్ ఏదైతే ఉందో చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ అంతా కూడా మార్బుల్ కైండ్ ఆఫ్ ఫినిష్ నిచ్చి సైడ్ కి వీళ్ళు వచ్చేటప్పటికి వీగన్ లెదర్ ఇచ్చారు. ఇదైతే ఫెంటాస్టిక్. కాంపాక్ట్ సైజ్ ఉన్నటువంటి డివైసెస్ ఇష్టపడే వాళ్ళు మాత్రం రియల్లీ యూ పీపుల్ విల్ లవ్ ఇట్. సైడ్ బాడీ ఏదైతే ఉందో అంతా కూడా మనకి మెటల్ ఫ్రేమ్ ని మన ముందు తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి వీళ్ళు గ్లాస్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు లెదర్ ఫినిష్ తో ఉన్నటువంటి డిజైన్ టెక్స్చర్ అయితే మనం ఇందులో చూడొచ్చు. అండ్ ఇది అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది టోటల్ మీకు 3 డిఫరెంట్ కలర్స్ లో రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే షాడో బ్లాక్, మరొకటి వచ్చేటప్పటికే క్రూజ్ బ్లూ, అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కలర్ ఏదైతే ఉందో ఇది మ్యాచా గ్రీన్. సో మ్యాచా గ్రీన్ ట్రై చేయండి. ఇది కొంచెం యూనిక్ గా అండ్ దీని ఫినిష్ టెక్స్చర్ కూడా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఫోన్ థిక్నెస్ వచ్చేటప్పుడు కేవలం మీకు 7.8 mm గా మనకు రావడం జరుగుతుంది. చాలా స్లిమ్ అండ్ స్లీక్ అని చెప్పుకోవచ్చు. అండ్ టోటల్ ఫోన్ వచ్చేటప్పటికి మీకు సుమారుగా 180 grams రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ తో మనకు ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. యూజువల్ గా మనం ఫ్లాగ్షిప్ లెవెల్ కేటగిరీలో ఈ ప్రొటెక్షన్ అయితే మనం చూస్తుంటాం. అండ్ బై ద బై దీంట్లో వీళ్ళు IP53 వాటర్ రేటింగ్ టెక్నాలజీని కూడా మనం తీసుకొచ్చారు. సో బేసిక్ గా మిడ్ రేంజ్ ఫోన్స్ లోనే మనం IP68 దాకా కూడా మనం చూస్తున్నాం. అట్లీస్ట్ వీళ్ళు IP రేటింగ్ లో కొంచెం సుపీరియర్ ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు స్పీకర్ గ్రేడ్ టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్, 2 ఫిజికల్ సిమ్ కార్డ్స్ మీరు యూజ్ చేసుకోగలరు. మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఇందులో సపోర్ట్ చేయదు. లెఫ్ట్ సైడ్ ఏం లేదు. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మీకు స్పీకర్ గ్రిల్ తో పాటు IR బ్లాస్టర్ అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా మన ముందు ప్రొవైడ్ చేశారు. సో ఫోన్ ఇనిషియల్ గా ఇన్ హ్యాండ్ లో మీరు ఎప్పుడైతే ఇలా తీసుకుంటారో చాలా కాంపాక్ట్ గా చాలా కంఫర్ట్ గా ఒక ప్రీమియం ఫోన్ ని పట్టుకున్నటువంటి ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. ఇవాళ రేపు మనం మినిమం 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి స్క్రీన్స్ అయితే చూస్తున్నాం. వేరే ఇందులో మీకు వచ్చేటప్పటికే 6.55 ఇంచెస్ రావడం జరుగుతుంది. సో కాంపాక్ట్ మొబైల్ ఫోన్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దే విల్ లవ్ ఇట్. అండ్ ఇనిషియల్ గా డిస్ప్లే గురించి అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా కాలం తర్వాత మళ్ళీ క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. క్వాడ్ కర్వ్డ్ అనుకోకూడదు, సెమీ కర్వ్డ్
అని అనుకోవచ్చు. 4 పక్కల కూడా మీకు బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ కాకుండా ఇట్లా కర్వ్డ్ స్క్రీన్ గా మనకు రావడం జరుగుతుంది. కంటెంట్ చూసే వాళ్ళు మాత్రం రియల్లీ దే ఎంజాయ్ ఎ లాట్. ఇది మీకు 6.55 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ రావడంతో పాటు 12 బిట్ ప్యానెల్ అంటే 10+2 రెగ్యులర్ గా మనం 1 బిలియన్ కలర్స్ చూసే దగ్గర ఇక్కడ ఏకంగా 68 బిలియన్ కలర్స్ ని మనం ఇందులో చూడొచ్చు. సో డీటెయిలింగ్ ఏదైతే ఉందో, కలర్ సాచురేషన్ లెవెల్స్ ఏవైతే, కలర్ ఎక్యురెన్సీ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా ఇందులో చాలా ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా రావడంతో పాటు ఒకవేళ నెట్ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వాటిల్లో మీరు కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అన్నట్లయితే ఎస్, ఇది వచ్చేటప్పటికి HDR కంటెంట్ సపోర్ట్ చేయడంతో పాటు HDR10 కంటెంట్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్, అదేనంటే హై బ్రైట్నెస్ మోడ్ విషయానికి వచ్చారు అన్నట్టు అప్ టు 3000 నిట్స్ దాకా మనకి వెళ్ళడం జరుగుతుంది. ప్రాపర్ సన్లైట్ కండిషన్స్ లో మీరు ఈ మొబైల్ ఫోన్ తీసుకెళ్ళినా గానీ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీ కంటెంట్ అంతా మీరైతే వాచ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకి క్యాప్సూల్ కైండ్ ఆఫ్ పంచ్ హోల్ కట్అవుట్ అయితే రావడం జరుగుతుంది చాలా కాలం తర్వాత. ఒకప్పుడు పోకో ఫోన్స్ లో ఇనిషియల్ గా మనము రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కువగా చూస్తుంటాం, దాన్ని ఇప్పుడు సెంటర్ చేసినట్టు ఉంటుంది. బై ద వే దీంట్లో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంది. అఫ్ కోర్స్ వీటన్నిటిని మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినటువంటి డైనమిక్ ఐలాండ్ లో కూడా మీరు ఛార్జ్ పెట్టినప్పుడు, ఫోన్ ని సైలెంట్ లో పెట్టినప్పుడు, సో కొన్ని రకమైన యానిమేషన్స్ అయితే మనకి ఇది మరింత బ్యూటీని అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ఆల్రెడీ హైపర్ ఓఎస్ లో ఈ కస్టమైజేషన్ ఫీచర్స్ గురించి నేను ఒక వీడియో చూశాను, చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. డిస్ప్లే పరంగా మాత్రం ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఈవెన్ డిస్ప్లే ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. ఎస్, దీంట్లో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. హైరెస్ ఆడియో, వైర్ అండ్ వైర్లెస్ రెండిట్లో సపోర్ట్ చేయడం జరుగుతుంది. 3.5 ఆడియో జాక్ అయితే ఉండదు, టైప్ సి ద్వారానే మీరు అయితే యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు మనకి డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా మనం ముందు తీసుకొచ్చారు. అండ్ ఆడియో క్వాలిటీ కూడా లౌడ్ గానే ఉంది, క్రిస్ప్ గా ఉంది. ఒకసారి ఆడియో శాంపిల్స్ కూడా వినేసేయండి. ఇక దీని అండర్ హుడ్ పెర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8s Gen 3 ప్రాసెసర్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఎస్, రీసెంట్ గా మన ఇండియాలో లాంచ్ అయినటువంటి పోకో F6 కూడా సేమ్ ప్రాసెసర్. దీని ఈక్వలెంట్ కింద మీరు కన్సిడర్ చేసి చూడాలనుకుంటున్నారు అన్నట్టయితే 8 Gen 2 ని మనం కొంచెం అండర్ క్లాక్ చేసిన వర్షన్ అని చెప్పి అనుకోవచ్చు. బట్ GPU పరంగా ఇది కొంచెం క్లాక్డ్ ఉంటుంది. సో బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఇది క్రియేట్ చేయగలదు. యూజువల్ గా అది లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లో మనం ఎక్కువగా చూస్తున్నాం. అండ్ ఇది మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ కేటగిరీ కింద ఈ ప్రాసెసర్ మనం తీసుకొచ్చారు. 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి మీకు ఇది 3 GHz గా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ మీరు డే టు డే లైఫ్ లో ఎలాంటి టాస్క్ అయినా ఇది సునాయాసంగా హ్యాండిల్ చేయడంతో పాటు హీటింగ్ ఇష్యూస్ అయితే నేనేం అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే క్లైమేట్ అంతా చల్లగా అయిపోయింది. బట్ హెవీగా గేమ్ ఆడుతున్నారు లేదన్నట్లయితే లాంగ్ లాస్టింగ్ గేమింగ్ కోసం చూస్తున్నారు అంటే కన్సిడర్ చేయొచ్చు. బట్ లైట్ గా మీకు అయితే వార్మ్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ దీని యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ విషయానికి వచ్చారు అంటే 1.5 మిలియన్ గాను, అలాగే ఇది డ్యూయల్ కోర్ లో మీరు చూసారు అన్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ 5000, అలాగే సింగిల్ కోర్ లో వచ్చేటప్పటికి మీకు 1920. ఈవెన్ CPU థ్రాటిల్ టెస్ట్ కూడా నేను చేసి చూసాను, ఆల్మోస్ట్ 85% అబోవ్ నాకు పెర్ఫార్మెన్స్ అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడ థ్రాటిల్ కూడా అవ్వట్లేదు. సో ఓవరాల్ గా హార్డ్వేర్ కమ్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM అండ్ UFS 4.0 టెక్నాలజీని మనం ముందు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి టోటల్లీ 3 వేరియంట్స్ దొరుకుతాయి. 12+256GB, 12+512GB అండ్ 16+512GB వేరియంట్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 12+256GB వీళ్ళు విత్ కార్డ్ ఆఫర్స్ తో సుమారుగా 40 నుంచి 45,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మన ఇండియాలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో చూద్దాం. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారంటే ఇది Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. హైపర్ UI తోనే మనకు రావడం జరుగుతుంది. మరొక 3 years ఆఫ్ మేజర్ OS అప్గ్రేడ్స్ ని అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. హైపర్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా కంపేర్ టు Xiaomiకి సంబంధించినటువంటి MIUI కన్నా కానీ రిఫైన్ వర్షన్ అనుకోవచ్చు. ముఖ్యంగా గ్రాఫిక్స్ ఏవైతే ఇవన్నీ బాగుంటాయి, ఛార్జ్ పెట్టినప్పుడు లేదన్నట్లయితే సైలెంట్ లో పెట్టినప్పుడు, వాల్యూమ్ పెంచుతున్నప్పుడు, తగ్గిస్తున్నప్పుడు. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని నాకు బాగా అనిపించినాయి. సో ఓవరాల్ గా ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక స్మూత్ అని నేను చెప్తాను. ఎక్కడ బ్లాట్వేర్స్ ఇలాంటివి అయితే ఏం లేవు. ఇక కెమెరా డిపార్ట్మెంట్స్ విషయానికి వచ్చారు అంటే రేర్ మీకు ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో మనకు రావడం జరుగుతుంది. దీంట్లో ఉన్నటువంటి ఆ లెన్స్ ఏదైతే కెమెరా సెన్సార్ పైన ఉన్నటువంటి లెన్స్ ని డిజైన్ చేసినటువంటి కంపెనీ లైకా. ఇది కూడా మనకి కెమెరా సెంట్రిక్ గా లాంచ్ చేసినటువంటి మొబైల్ ఫోనే, కాకపోతే స్లిమ్ అండ్ స్లీక్ ఫార్మ్ ఫ్యాక్టర్ తోటి. సో ఇందులో మీకు ప్రైమరీ కెమెరా వచ్చేటప్పటికే మనకి హంటర్ కి సంబంధించినటువంటి సెన్సార్ అయితే యూజ్ చేశారు. 50 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా. అండ్ ఇక్కడ కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే చూస్తున్నారు. సో క్వైట్ ఇంప్రెసివ్ కెమెరా శాంపిల్స్ అని నేను చెప్తాను. కాకపోతే నాకు ఇక్కడ వార్మ్ టోన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ లో లైటింగ్ లో కావచ్చు, డే లైటింగ్ కండిషన్స్ లో కావచ్చు. సో కలర్స్ మాత్రం నాకు పంచిగా బూస్ట్ గా కనిపిస్తున్నాయి. ఎక్స్పోజర్ కూడా ఇంకొంచెం కంట్రోల్ చేస్తుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ వీళ్ళు లైకా తోటి కొలాబరేషన్ అవుతూ వీళ్ళు మన ముందుకి
కి తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి కెమెరాస్ మనకి కొంచెం బూస్టెడ్ గా సాచురేటెడ్ గా అనిపిస్తుంది. అండ్ బై ద వే దీంట్లో మీకు 2 మోడ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేటప్పటికే లైకా వైబ్రెంట్, లైకా అథెంటికేట్ పెట్టుకున్నారు అన్నట్లయితే కనుక కొంచెం కలర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తక్కువగా రావడం జరుగుతుంది. లైకా వైబ్రెంట్ పెట్టుకున్నారు అన్నట్లయితే మీకు బెటర్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది. బట్ డీటెయిలింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంది అండ్ కలర్స్ కూడా బ్రైటర్ గా అండ్ పంచీగా కనపడటం అయితే జరుగుతుంది. బట్ ఆ లైకా మార్క్ ఏదైతే ఉందో నేను మిస్ అవుతున్నాను. ఎందుకంటే Xiaomi 14 నేను యూజ్ చేసి చూసాను. Xiaomi 14 Ultra, ఇంతకుముందు ప్రీవియస్లీ 13 Ultra ఇలాంటి డివైసెస్ లో మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇంకా బెటర్ క్వాలిటీగా క్యాప్చర్ అవుతుంది. సో నాకు ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. 4x దాకా ఆప్టికల్, అలాగే 20x దాకా మీరు డిజిటల్ లో జూమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ డిజిటల్ జూమింగ్ లో కూడా క్వాలిటీ డీటెయిలింగ్ అనేది పర్వాలేదు, బానే ఉంది. బట్ దీంట్లో నాకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇవ్వలేదు. సో ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ముఖ్యంగా జూమ్ చేసి లో లైటింగ్ లో మీరు ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేసేటప్పుడు లేదా మీరు 2x లో మీరు ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేసేటప్పుడు ఏదైతే ఉందో మీకు బెటర్ అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు నార్మల్ దానికన్నా. ఇక దీంట్లో మరొక 12 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా మనకి 120 డిగ్రీస్ దాకా మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దీని యొక్క డీటెయిలింగ్ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఈవెన్ పోర్ట్రేట్ విషయానికి వచ్చారంటే రేర్ మీరు 25mm అలాగే 50mm రెండిట్లోనూ మీరు ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అయితే చాలా బాగుంది. దీని గురించి నేను మీకు స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా లైకా కెమెరాస్ తోటి. అండ్ 50mm తో పాటు మరొక 85mm ని కూడా ఇందులో యాడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఎస్పెషల్లీ వీళ్ళు కెమెరా సెంట్రిక్ గా, కెమెరా ఫోకస్డ్ గా కొలాబరేషన్ తో తీసుకొస్తున్నారు కాబట్టి. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి 2 సెల్ఫీ కెమెరాస్ ని మన ముందు తీసుకొచ్చారు. వచ్చేటప్పటికి నార్మల్, మరొకటి వచ్చేటప్పటికి కొంచెం అల్ట్రా వైడ్ యాంగిల్ లో ఫోటోస్ ని క్యాప్చర్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతూ ఉంటుంది. బట్ నన్ను అడిగితే 32 మెగాపిక్సెల్ ఇచ్చి సాఫ్ట్వేర్ ద్వారా ఆప్టిమైజ్ చేసినా కానీ ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. దానికోసం ఈ 2 సెన్సార్స్ ఏవైతే ఈ డిజైన్ ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక వీడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ వచ్చేటప్పటికి మీరు 4K అప్ టు 60 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 4K లో కూడా మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా రికార్డింగ్ ఇచ్చారు. బట్ 24 ఫ్రేమ్స్ మాత్రమే పర్మిట్ చేశారు. ఈవెన్ మీకు అప్ టు 4x దాకా ఆప్టికల్ జూమ్ లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి కూడా వీళ్ళు 4K 30 FPS లో మనకు వీడియో రికార్డింగ్ అయితే తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఈవెన్ ఇక్కడ ఫ్రేమ్స్ చూసారు అన్నట్లయితే కనుక 18mm, మరొకటి వచ్చేటప్పటికి 23mm, అలాగే మరొకటి వచ్చేటప్పటికి 26mm, మరొకటి వచ్చేటప్పటికి 52mm దాకా మీరు వీడియోస్ ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫోటోగ్రాఫ్స్ కూడా సేమ్ థింగ్. ఇక దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారు అంటే 4700 mAh ఆఫ్ ద బ్యాటరీని మనం ప్రొవైడ్ చేయడంతో పాటు మనకి బాక్స్ లో 67 వాట్స్ ఆఫ్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది 0 to 100% ఛార్జ్ అవడానికి అప్రాక్సిమేట్లీ మీకు ఒక 40 minutes దాకా మీకు టైం తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఏ డే బ్యాటరీ బ్యాకప్ అయితే మీరు 5G లో మొబైల్ డేటా ఆన్ ఆఫ్ చేసుకుంటా ఉన్నట్లయితే కనుక ఓకే. కానీ ఒకవేళ మీరు హెవీ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఒకసారి అయితే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సో దీని ఫార్మ్ ఫ్యాక్టరీ మెయిన్ రీజన్, దీన్ని కాంపాక్ట్ గా డిజైన్ చేయాలన్న ఉద్దేశంతో ఒక 300 mAh ని సాక్రిఫైస్ చేస్తూ దీని విధంగా అయితే తీసుకొని రావడం జరిగింది. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి వైర్లెస్ ఛార్జింగ్ కానీ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ అంతా బాగానే ఉంది. కానీ బ్యాటరీ దగ్గర వీళ్ళు ఇంకొంచెం మరింత కాన్సన్ట్రేట్ చేసి ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఎస్, దీంట్లో మనకు అన్ని ఉన్నాయి. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది, వైఫై అలియన్స్ 6 ఉంటుంది, బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో పాటు ఐఆర్ బ్లాస్టర్, ఈవెన్ ఎన్ఎఫ్సిని కూడా ఇంటిగ్రేట్ చేయడంతో పాటు ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫ్లాగ్షిప్ లెవెల్ సెన్సార్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటుగా అండర్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్, అల్ట్రాసోనిక్ అయితే కాదు. అండ్ దీంట్లో ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఉంది అది లేదని అనుకుండా ప్రతిదీ వీళ్ళైతే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ యూఎస్బి కూడా వీళ్ళు 2.0 తీసుకొచ్చారు. అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ తీసుకొచ్చి ఉంటే డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మరింత స్పీడ్ గా మనం అయితే యూటిలైజ్ చేసుకునే వాళ్ళం. సో దాని మీద కూడా ఇంకొంచెం వర్క్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఓవరాల్ గా అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీరు కనుక కాంపాక్ట్ ఫోన్ ఇష్టపడే వాళ్ళు అయి ఉన్నట్లయితే, అది కూడా ఒక మంచి ఫోటోగ్రఫీ సెంట్రిక్ గా చూస్తున్నటువంటి మొబైల్ ఫోన్ చూస్తున్నారు అంటే Xiaomi 14 సిరీస్ లో ఆల్రెడీ Xiaomi 14 ఉంది, 14 Ultra ఉంది. సో 14 Ultra వచ్చేటప్పటికి 1,14 వచ్చేటప్పుడు సుమారుగా 65,000-70,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది. వాళ్ళ చిన్న తమ్ముడు అని అనుకోవచ్చు. ఇది మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 40 నుంచి 45,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో గనక మీరు ఒక కెమెరా సెంట్రిక్ గా ఒక మొబైల్ ఫోన్ తో పాటు ఇన్ హ్యాండ్ కంఫర్ట్ అలాగే కాంపాక్ట్ ఫోన్ ని చూస్తున్నారు అన్నట్లయితే గనక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. బట్ దీంట్లో మీరు కొన్ని విషయాలకైతే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ ఇందులో మీకు వచ్చేటప్పటికే బ్యాటరీ బ్యాకప్ విషయంలో, అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి Xiaomi నుంచి వస్తుంటుంది కాబట్టి ఈ మొబైల్ ఫోన్ లో 40,000-45,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో అని అంటే ఇంకా బెటర్ ఫోన్స్ మనకి మార్కెట్ లో వచ్చే అవకాశం కూడా ఉంది. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్. ఎనీవే, ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు అటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.